వీళ్ళందరి పాత్ర ఏంటంటే ఒకటి నేను చెప్తున్నాను సార్. వీళ్ళంతా కూడా అమరావతిలో దోచుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధితో అప్పుడు 5 సంవత్సరాలు అక్కడ ల్యాండ్ గ్రాప్ చేద్దామనేటువంటి ఒక తత్వం వాళ్ళందరికి ఉంది సార్. వాళ్ళందరికీ ఏంటంటే అమరావతిని డిస్మాండిల్ చేసి ఏంటి ఎవరిని రానియకుండా చేసి వీళ్ళు మాకు ఇప్పుడు మేము ఒక చిన్న అంశం మీకు ఒక రహస్యం చెప్పాలి. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైము అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ డే అసెంబ్లీకి వచ్చాడు 3వ రోజు. ఎప్పుడు 19వ తారీఖు 2019 డిసెంబర్ 19వ తారీఖున వెళ్తుంటే మన మందడం ప్రాంతంలో మహిళల మొత్తం కూడా రైతులంతా కూడా అటాక్ చేశారు. అటాక్ చేశారు. ఆ రోజున చేసిన సందర్భంలో ఆ రోజున తను అక్కడి నుంచి వెళ్ళటానికి చాలా ప్రయాసపడి వెళ్ళాడు పోలీసులు రక్షణతో. ఆ తర్వాత మేము ఉద్యమం స్టార్ట్ చేశాం కదా. ఎప్పుడు అతను ఆ రోజు అనుకున్నాడు ఇక్కడ నేను ఒక విధంగా ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యమం స్టార్ట్ చేయాలా, నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కావాలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఒక 3 రాజధానులు ఆట ఆడాలని చెప్పి అక్కడ వై జంక్షన్లో పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన తర్వాత పెట్టడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీతో చేయించాడా 3 రాజధానుల ఉద్యమం ఆలోచన మీకు ఆయన ఇచ్చాడా? ఆ రోజు పెట్టేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మీరు ఆయనతో మాట్లాడే స్టార్ట్ చేశారా? అసలు అప్పుడు మీ ప్లాన్ ఏంటి? అప్పుడు ఏంటంటే ప్లాన్ సార్, ఇతను మమ్మల్ని అందరినీ భ్రమింపజేశాడు. ఏమని? డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఉండాలా, 2 ఇక్కడ సామాజిక వర్గం ఒకళ్ళే లబ్ధి పొందుతున్నారు, ఇక్కడ శివరామకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీ, జిఎన్ రావు కమిటీ వీళ్ళంతా కూడా ఇక్కడ కట్టద్దు, కట్టినా కూడా కొంచెంలో కట్టండి అని లోతట్టు ప్రాంతం అని కొన్ని అంశాలన్నీ కూడా ప్రభావితం చేసి డిస్కస్ చేసి దీంట్లో సకల శాఖ మాత్యులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూర్చొని ప్లాన్ చేసి ఇది బహుజన పరిరక్షణ సమితి అంటే ప్రజా రాజధానిలో ప్రజలు అందరూ కలిసి నిర్మించుకుంటే ప్రజా రాజధాని అవుద్ది, లేదు బహుజనులందరూ కూడా దీంట్లో కంట్రిబ్యూషన్ లేదు, దీన్ని ఎక్స్పోజ్ చేసి మనం లబ్ధి పొందుదాము అనేటువంటి అంశంతో ఎప్పుడైతే ఇతను అనౌన్స్ చేసి పెట్టి అన్నీ జరిగిన తర్వాత ఒక మాట అన్నాడు పిలిచి, అయ్యా ఆ రోజు నాకు 152 సీట్లు వచ్చినా, ఇంతమంది పోలీసులున్నా, ఇంతమంది డీజీపీలు ఉన్నా, ఇంతమంది మంత్రులున్నా, అమరావతి ప్రాంతంలో మహిళలలో నన్ను అవమానపరిచారు, నన్ను ఎవరు రక్షించలేకపోయారు, ఇక్కడ మీరు బహుజన పరిరక్షణ సమితి అని చెప్పి 3 రాజధానులు ఉద్యమం పెట్టిన తర్వాత నాకు ఒక భరోసా వచ్చింది. ఇంత పెద్ద ప్రభుత్వం లేకపోయినా, ప్రభుత్వం ఉన్నా, ఎవరు లేకపోయినా మీరు ఒక భరోసా ఇచ్చారు, నాకు అండగా నిల్చున్నారు, మీరు రుణం తీర్చుకుంటానన్నా గురునాథం అన్నా నేను చాలా భరోసాగా ఉన్నానని చెప్పి ఒక మాట మాట్లాడాడు. అంటే తన యొక్క ఉద్దేశం నాకు అక్కడ ఏమర్థమైందంటే 3 రాజధానులు అవుతుందా కాదా తర్వాత సంగతి, తను సెల్ఫ్ గోల్ వేసుకోవటం కోసం, తను అక్కడి నుంచి ఆత్మరక్షణతో వెళ్ళటం కోసం చేసినటువంటి పన్నాగంలో ఒక భాగమని తర్వాత నేను ఆలోచన చేసిన తర్వాత నాకు అర్థమైనటువంటి అంశం అది. మిమ్మల్ని వీళ్ళ అంటే భ్రమింపజేశారు. అదేలే మాయమాటలు చెప్పి మిమ్మల్ని అప్పుడున్న పరిస్థితుల్లో మీకు కాస్త తీయటి పుల్లటి మాటలు చెప్పి ఇది చేశాడు ఒకటి. తర్వాత ఇంకొక మాట, మీరు పెట్టిన 3 రాజధానుల శిబిరంలో అమరావతికి సంబంధం లేని ప్రాంతాల నుంచి రోజు 10 మందిని తీసుకొచ్చి కూర్చోబెట్టేవాళ్ళుగా, అక్కడ వాళ్ళు కాదుగాళ్ళు, బాపట్ల, వినుకొండ, అక్కడ రాయలసీమ నుంచి కూడా ఒక్కొక్కసారి కదా. ఇప్పుడు మంగళగిరిలో అంటే వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ లేకపోతే ఇక్కడ లోకలో అంటే కొంతమంది అందరూ సమీకరణ చేసి వచ్చి కూర్చున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా అన్యాయం చేశారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉద్దండరాడిపాలెంలో ఉన్నారో సకల శాఖ మాత్యులు కొడాలి నాని గారు, ఎవరైతే అవినాష్ గారు,
ఈ తలసల రఘురామరావు గారు, వంశీ గారు, వీళ్ళంతా స్నేహితులు. మొండితోక అరుణ గారు, వీళ్ళు ఎవరైతే ఇవాళ ఉన్నారో ఈ యొక్క అప్పిరెడ్డి గారు, ఈ సకల మొత్తం అందరు కలిసి కూర్చొని ఒక ప్లాన్ చేసుకొని అక్కడ ఒక నెట్వర్క్ పెట్టుకొని అక్కడ ఎవరైతే ఉండారో నందిగం సురేష్ గారికి ఒక క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, కార్లు ఇచ్చి, పోలీసు సెక్యూరిటీ ఇచ్చి యథేచ్ఛగా ఆ ప్రాంతంలో ఏది జరిగితే అది జరిపించడం కోసం ఒక నెట్వర్క్ స్టార్ట్ చేశారు. ఇక్కడ 3 రాజధానులు అనేది ఉద్యమాన్ని మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టడం, దీని వెనక ఆంతర్యం ఏంటంటే దీన్ని ఎట్ట మెయింటైన్ చేయాలన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు, అనంతరంలో ఇసుక రీచ్ ఉంది, దాన్ని అక్కడ తీసుకోండి, అది తీసుకొని దీన్ని మెయింటైన్ చేయండి అని చెప్తే కొత్తూరు తాడేపల్లిలో ఉంది. అవునా? అనంతరం ఇసుక రీచ్ మీరు దాన్ని ఆ ఇసుక అమ్ముకుని దాంతో శిబిరం నడపమన్నాడా? మై గాడ్ మై గాడ్ మై గాడ్. ఏదో అంటారే దేశ ముదురులు కూడా కాదు, ఇంకేదైనా పెట్టాలి వీళ్ళకి పేర్లు. తర్వాత ఉండవల్లో గ్రావిలు, ఇసుక ఇవన్నీ చెప్పి చేస్తే వీళ్ళందరూ కలిసి ఇక్కడ మేము ఉద్యమం చేస్తూ ఉంటే నేను టెంట్ వేయించాను నా సొంత డబ్బులతో. టెంట్ పడిపోతే కుర్చీలు నేను తెప్పించా. అక్కడ ఎవరికి డబ్బులు మొత్తం సింగిల్ ఎలిపి పెట్టకుండా అందరినీ మార్చి గందరగోళం చేసి భయపెట్టి భయభ్రాంతులు చేసి ఈ ఉద్యమం అడ్డం పెట్టుకొని 100 కోట్ల 450 టిప్పర్లు ఆ రోడ్లు మొత్తం కూడా నాశనం అయిపోయినాయి. రాత్రులు యథేచ్ఛగా చేస్తూ ఉంటే ఒక్కరోజు మీకు చెప్పాలా, కృష్ణలంక గురించి మాట్లాడుతున్నారు కదా, కృష్ణలంక పోలీస్ స్టేషన్ గురించి ఇప్పుడు ముసలి కన్నీరు గారుస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న వచ్చి సాయి కృష్ణ దాంట్లో ఈ యొక్క ప్రజాప్రతినిధి ఉద్దండరాయుడుపాలెంలో ప్రజాప్రతినిధి రాత్రులు దందా చేస్తూ ఉంటే, ఇసుక లారీలు లోడ్లు చేస్తూ ఉంటే కృష్ణలంక వాళ్ళు మీ కుర్రోళ్ళు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నారని ఒకళ్ళు 2-3 పట్టుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళను వదిలిపెట్టమంటే వాళ్ళు వదిలిపెట్టకపోతే ఆ రోజున ఈయన లుంగీ మీద చొక్కా లేకుండా టీ షర్ట్ ఏదో ఉంటే అది వేసుకొని పోలీస్ స్టేషన్ మీద పోయి దందా చేసి సిఐ మీద దందా చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ గుర్తుంది గందరగోళం చేసి, మీకు గుర్తుందా? గందరగోళం చేసి పోలీస్ స్టేషన్ హల్చల్ చేసి లాక్కొచ్చాడు. మరి కృష్ణలంకలో ఆయన మీద పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు ఆ రోజు? ఎంత దందాలు చేశారు. అదేవిధంగా ఇంకొకటి నేను చెప్పదలుచుకున్నాను, కృష్ణానదిలో సర్జింగ్ చేస్తూ ఉంటే కొత్తూరు తాడేపల్లిలో ఇసుక మట్టి గ్రావిలు కాజేస్తూ ఉంటే అక్కడ కొంతమంది సామాజిక కార్యకర్తలు 2023లో గ్రీన్ ట్రిబ్యునల్కి పిటిషన్ పెడితే వీళ్ళందరి మీద చర్యలు తీసుకోమని ఒక కమిటీ వేసి పంపించి కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం కట్టాలని చెప్పి 2023లో ఇదిగో ఈ లెటరు. అవునవును. ఇంకొకటి పబ్లిక్ బిల్లు కూడా వేశారు. ఇంకోటి అంటే ఇదిగో పబ్లిక్ బిల్లు కూడా వేశారు. ఎక్కడెక్కడ మీరంతా కూడా డిస్మాంటిల్ చేస్తూ ఉన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ అమరావతి మొత్తాన్ని నాశనం చేశారు. ఇగో ఈ ట్రిబ్యునల్ మీరు 1974లో ఒక సెక్షన్ ఉంది, ఏది యాక్ట్ ఉంది. తర్వాత 82లో ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్లన్నీ కూడా పొల్యూషన్ కంట్రోల్లో ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాటికి ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా సెర్చింగ్ చేసి కృష్ణానదిని మొత్తాన్ని కూడా డిస్మాంటిల్ చేశారు. లంకల్లో భూములన్నీ కాజేశారు, అసైన్డ్ ల్యాండ్లన్నీ కాజేశారు. ఇవన్నీ కూడా చేస్తూ ఇవన్నీ అడ్డం పెట్టుకొని అక్కడ ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం దారుణంగా కేసులు పెట్టిస్తూ భయపెడుతూ అక్కడ ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా కొంతమంది వచ్చి ఉద్యమం చేసిన వాళ్ళు ప్రశ్నిస్తే లోన్ వేయించారు, ప్రశ్నిస్తే కేసులు పెట్టారు, ప్రశ్నిస్తే ఆ నందిగం సురేష్ గారు ఇంట్లో కూర్చొని వాళ్ళ వైఫ్ అందరూ కలిసి కూర్చొని పంచాయతీ పెట్టి రాయలసీమలో లాగా ఎంతమంది ఆఫీసర్లు కొట్టారో నేను ప్రత్యక్ష సాక్ష్యం. గురునాథన్ గారు
గురునాథన్ గారు మీతో మన సత్యమూర్తి గారు ఏదో ఒక మాట్లాడాలనుకుంటున్నారు. అంటే గురునాథన్ గారు, మీరు